జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళంతా పత్తి గింజలు అనేసి ఒక గింజ మాట్లాడింది. అది ఒక తెలుసు కదా, మక్క గింజ. ఆ మక్క గింజని ఈ రోజు బాగా మంట పెట్టి పాప్కార్న్ తయారు చేద్దాం, ఓకేనా? ఈ గింజకి ఏంటంటే ఒక పెద్ద కొండ ఎర్రి గొర్రె అనమాట ఇది. ఈ గొర్రె ఫీలింగ్ సైకాలజీ ఎట్లుంటదంటే బేసిక్ కాన్సెప్ట్ అని నేను చెప్తాను మీకు. ఒక రీసెర్చ్, ఒక కాన్సెప్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి టోటల్ డీటెయిల్ మాట్లాడతారు. దాంతో పాటు హిందువులు మాత్రమే సెక్యులరిజం పాటించాలని చెప్పేసి స్ట్రాంగ్ గా బిలీవ్ చేసే గొర్రె అనమాట ఇది, ఓకేనా? ఈ రోజు ఈ గొర్రెని మాత్రం వేసుకుంటా. ఎందుకు అంటే యూట్యూబ్ లో డబ్బులు సరిపోతలేవు కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్. దాంట్లో తప్పేముందని చెప్పి మాట్లాడుతుంది చూడు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసుకొని 1.18 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెట్టుకున్న బేస్ తో మాట్లాడుతుంది. దాంతో పాటు హిందువులను ఒక రకంగా టార్చర్ చేస్తాడు అనమాట. ఏంటంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేస్తూ లాస్ట్ కి బటర్ పూసి వదులుతాడు అన్నమాట వీడియోలో. చాలా మందికి అర్థం కావట్లేదు ఆ కాన్సెప్ట్ ఏంటో. కేర్ఫుల్ గా వీడియోస్ అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. రామ మందిరం గురించి చెప్పినాడు, మన మోడీ గారి గురించి చెప్పినాడు, బీజేపీ పార్టీ గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ రోజు ఈ గింజ పని ఏం చేస్తానో చూద్దాం కదా. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంది? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలా ఎవరిని? జనాలంటే ఎర్రి గొర్రెలాగా ఫీల్ అయ్యే గొర్రె ఇది. ఈ పెద్ద కొండ ఎర్రి గొర్రె. ఈ గొర్రె ఫీలింగ్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్ప, జనాలు వాళ్ళ విఘ్నతకి వాళ్ళకి వదిలేస్తున్నా కదా అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీగా ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండాలా. ఈయన ఒక చీఫ్ అనలిస్ట్ లాగా ఫీల్ అయిపోతా ఉంటాడు, రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పేసి. ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తా ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఐఐసిటీ మీద తెలుసు అనుకుంటా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఒక చీఫ్ సైంటిస్ట్ అనమాట. ఒకసారి అతన్ని కలవడానికి పోయాం మేము. పోయినప్పుడు చూస్తే నాకు ఇద్దరు అసిస్టెంట్స్ కనిపించారు. అంత పెద్ద చీఫ్ సైంటిస్ట్ కి ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నప్పుడు ఈ గొర్రెకి 5 మంది అసిస్టెంట్స్ అంట. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను, ఎందుకంటే నాకు డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ లో వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఈ నీతులు ఎందుకు మాట్లాడతావు భయ్యా? అందరు నీతి మంతులు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఉండాలి కదా నీకు. ఎవరు నీతి మంతులు లేరు, అందరూ ఇట్లాంటి నీలాంటిలో ఉంటారని చెప్పేసి నీ ఫీలింగ్ ఉంది చూడు, అది నచ్చట్లేదు అన్నమాట జనాలకి, ఓకేనా? ఇంకొకటి ఇంకా సార్కి ఏంటంటే మోడీ గారంటే పడదు, బీజేపీ గారంటే పడదు, అంటే హిందుత్వ అంటే పడదు అనమాట. ఎందుకు రామ మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మొన్న రీసెంట్ గా. మీరు చూసుంటే రామ మందిరం అంటే కట్టక ముందుకు ఎందుకు ఓపెన్ చేశారు, ఓన్లీ పొలిటికల్ గేమ్ గురించి మాట్లాడతాం. ఈ సార్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రపంచంలో ఎట్లుంది పరిస్థితి, ఏం సంగతి ఏం తెలియదు సార్కి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీని పవర్ఫుల్ గా మనం ఎప్పుడు ఫీల్ అవుతాము, ఆ లీడర్ అనేది ఏ లెవెల్లో ఉంటే అప్పుడు కదా పవర్ఫుల్ అనేది ఫీల్ అవుతాం. లీడర్ పవర్నెస్ అంటే యాక్చువల్లీ ఆ లీడర్ ఒక లైన్ లాగా ఉన్నప్పుడు ఆ వెనకాల మనం నడుస్తాం కదా, మనం కూడా లైన్స్ లాగానే ఫీల్ అవుతాం అనమాట. ఒక నార్మల్ గొర్రె నడిచింది అనుకో, గొర్రె వెనకాల పోతే మనం గొర్రె లాగానే ఫీల్ అవుతాం. అది కదా కాన్సెప్ట్. మన మోడీ గారు అంటే లైన్ అంటే ఎస్ అఫ్ కోర్స్ నేను యాక్సెప్ట్ చేస్తే పవర్ఫుల్. ఎందుకంటే నేను చూస్తా కదా ఇంటర్నేషనల్ ట్రిప్స్ లలో, ఇంటర్నేషనల్ మనం ఉన్నప్పుడు మన దేశానికి ఎంత విలువ ఇస్తారు, మన దేశం ఎంత పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్ అని ఫీలింగ్ ఎట్లా వస్తుంది మనకి? మన లీడర్ అంత పవర్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాడు అనమాట. మనం చూపిస్తా ఉన్నాడు, అరే మా దేశం ఇట్లా ఇంత ఈ లెవెల్లో ఉందని చెప్పేసి చెప్తా ఉంటాడు. కానీ ఈ గొర్రెకి ఏంటంటే మన మోడీ గారు చేసే కథలు అన్ని ఒక రకంగా కనిపిస్తా ఉంటాయి, తెలుసు కదా. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. చాలా మంది ఇంకా అన్ఫార్చునేట్ చెప్పాలంటే 1.18 మిలియన్ సబ్స్క్రైబర్స్ లో ఆల్మోస్ట్ 80% సబ్స్క్రైబర్స్ మన హిందువులే ఉంటారు. అయినా కానీ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు, ఈయన చెప్పే కథలు ఎట్లుంటాయి అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అంటే ఈయన టీమ్ లో ఒక 5-6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ ఎట్లా గూగుల్లో రీసెర్చ్ చేస్తారు. గూగుల్ అని పేపర్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక 80 మైక్ పెట్టుకొని దాని మంచిగా వాయిస్ అన్ని సెట్ చేసుకొని మంచిగా స్టూడియో పెట్టుకొని దానిలో కూర్చొని చెప్తా ఉంటాడు అన్నమాట నీతులు. అంటే నీతులు చెప్తూ బూతులు చేసాడు అన్నమాట కథ అనమాట. ఇది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినాం అనుకోండి, సార్కి ఎక్కడెక్కడో మందుతా ఉంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే తప్ప అంటే తప్పు కాదా? చెప్పండి మరి, తప్పు కాదా? అట్లీస్ట్ ఆ సబ్స్క్రైబర్స్ కన్నా కొంచెం కామన్ సెన్స్ ఉండాలబ్బా. మీరు చూస్తున్నప్పుడు అట్లీస్ట్ మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా, బ్రో నాకు అర్థం కాదు, నేను మీ వీడియోస్ కి చూడడానికి వచ్చింది ఎందుకు, నువ్వు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ చెప్తావని చెప్పినాడు. అట్లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఉంచుకోవాలి కదా. నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా యూట్యూబ్ లో ఉన్నంతా పత్తిత్తులు కాదు, అంతా నేనే ఒక ఇత్తుని అని చెప్పేసి మాట్లాడుతుంది ఆ ఇత్తు. సో ఆ ఇత్తు గురించి ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నాం అంటే ఈయన ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అందరూ ఆయన లాగానే ఉంటారని చెప్పి చాలా మంది కొంత గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎథిక్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. లైక్ ప్రసాద్ టెక్ ఉన్నారు అనుకోండి, ఆయన ఏమంటాడు, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని చెప్పేసి ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి పర్టికులర్ గా ఒక వీడియో చేసినాడు. ఏమనంటే దీని వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి అని చెప్పేసి. అంతే కదా, అది ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్ అబ్బా. ఎడిక్షన్ కదా, ఎడిక్షన్ ని మనం ఒకసారి మనం అంటించుకున్నాం అనుకుంటాం, దాన్ని వదిలించుకోవాలంటే చాలా జీవితాలు సగం సంకనాగిపోతా ఉంటాయి అనమాట. సో ఇంత సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీతో ఉండకండి అబ్బా, బేసిక్ కామన్ సెన్స్ ఉంచుకోండి. ఇంకొకటి, మన కింగ్ చంద్రరాజ్ ఛానల్ కి అయితే స్ట్రైకులు పడ్డాయంట. పాపం ఆయన చాలా నా సైడ్ నుంచి నిన్న సపోర్ట్ చేయాలి కాబట్టి నేను చెప్తాను. ఆయన కూడా మాట్లాడింది ఏంటంటే మన మీటింగ్ మీన్స్ ఒక లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడింది న్యూట్రల్ గా ఉండి మాట్లాడినాడు. కానీ బ్యాక్ ఎండ్ లో కాల్ వచ్చింది, దాన్ని ఆన్సర్ చేసినాడు అని చెప్పేసి మాట్లాడినాడు. అరే ఒక్కసారి ఒక గుడ్ కాజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నాశనం అవుతున్నారు అబ్బా. నేను పెట్టిన లైఫ్ స్టైల్ లో కూడా చాలా మంది ఏంటంటే వచ్చి బోర్న ఏడుస్తా ఉన్నారు, అరే భయ్యా పోయినా ఇన్ని డబ్బులు పోయినాయి, ఇంత అయింది నా ప్రాబ్లమ్ అది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేరు అనమాట. ఇప్పుడు
1.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అబ్బా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ ఒక 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయినా చాలు కదా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. అది పెడతారు, పెట్టిన తర్వాత వీడి డబ్బులు వీడికి వచ్చేస్తాయి, వీడు సంతోషంగా ఉంటాడు, వీడు సంకలు గుద్దుకుంటా ఉంటాడు. అంటే డబ్బుల గురించి నువ్వు యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు నీతులు మాట్లాడొద్దబ్బా, అర్థమైందా? నేను నీతులు మాట్లాడను, నేను పత్తి గింజను కాదు అని చెప్పేసి నువ్వు మాట్లాడుకుంటున్నావు చూడు, నీ సెల్ఫ్ నువ్వే డీప్ గ్రోత్ చేసుకొని మాట్లాడుకుంటావు చూడు, అందరు అట్లనే ఉంటారని చెప్పేసి నువ్వు మాట్లాడతావు చూడు, అది ఇర్రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకేనా? కొంతమంది చాలా మంది కాదు చాలా మంది ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న యూట్యూబ్స్ ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు రావు ఆఫర్లు, మేము చేస్తాం కదా, మేము చేస్తాం ఏమన్నా అట్లాంటివి. ఎందుకంటే ఎథిక్స్ ఉంటాయబ్బా. మనం కొంతమంది పట్టించుకుంటే మనని కేర్ఫుల్ గా వాళ్ళ జీవితంలో వాళ్ళ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి నీ వీడియోలు నీ ముఖాన్ని చూస్తున్నారు అన్నప్పుడు నీకు ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా? ఆ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతూ ఉంటారు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా. ఎందుకంటే ఈ మధ్య నేను చూస్తా ఉన్నా చాలా మంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అన్నమాట. ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే తప్పు కాదు కదా అన్నట్టు. అరే బేసిక్ కామన్ సెన్స్ ఉంచుకోవాలి కదబ్బా. డబ్బుల గురించి గడ్డి కూడా తింటారా? డబ్బులు సరిపోతే వేరే ఆప్షన్స్ వెతుక్కో. చాలా మంది వేరే ఆప్షన్స్, కుక్కో యాప్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, అది ఓకే కదా. ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, అది కూడా ఓకే కదా. ఈ బెట్టింగ్ యాప్స్ మీద పడి చేసుడు ఎందుకు? బెట్టింగ్ యాప్స్ వల్ల ఎడిక్షన్ కదా. నువ్వు డైరెక్ట్ వాళ్ళకి ఎందుకు సిగరెట్ అలవాటు చేస్తున్నావు అనమాట. సిగరెట్ అలవాటు చేసి వదిలించుకుంటారా ఏమైనా? జీవితాంతం సఫర్ అవ్వాల్సిందే. పోని సిగరెట్ అలవాటు అయితే వాడికి ఏమైతే బేసిక్ కామన్ సెన్స్, వాడి బాడీ ఖరాబ్ అవుతుంది, వాడి వల్ల వాడి బాడీ ఇన్ఫెక్ట్ అయ్యి వాడే చనిపోతాడు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంటంటే వాడు తొందరగా చనిపోవడం ఛాన్స్, దాంతో పాటు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అంతే కదా. ఆ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, జనాలు అందరూ అట్లనే ఉంటారు యూట్యూబ్ లో అనేసి మాట్లాడుతావు చూడు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా. అది కామన్ సెన్స్ ఉంచుకొని మాట్లాడాలా. ఇప్పటికన్నా కొంచెమన్నా గుర్తు తెచ్చుకోండి భయ్యా. ఆ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు, మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు మీరు స్ట్రాంగ్ గా కండెమ్ చేయండి, స్ట్రాంగ్ గా కమెంట్ పెట్టండి. భయ్యా నువ్వు మమ్మల్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు బెట్టింగ్ యాప్స్ ఆడమని చెప్పేసి, నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పేసి. నాట్ ఓన్లీ ఈ పత్తి గింజ గురించి కాదు నేను మాట్లాడేది, ఓకే సారీ పత్తిత్తి గురించి, ఈ పత్తిత్తి గురించి, సో కాల్డ్ పత్తిత్తి గురించి కాదు నేను మాట్లాడేది, అన్ని గింజల గురించి మాట్లాడుతున్నమాట. ఏ గింజ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ యంగ్స్టర్స్ రాంగ్ ట్రాక్ కి తీసుకెళ్తారు. యంగ్స్టర్స్ అనే కాదు ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫ్రీ మనీ, ఈజీ మనీ గురించి వీళ్ళు రాంగ్ ట్రాక్ లో పోయేసి బెట్టింగ్ యాప్స్ కూపంలో పడి కొట్టి మిట్టాడుతా ఉన్నారు అన్నమాట. చాలా మంది వచ్చేసి వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, భయ్యా నేను చాలా డబ్బులు లాస్ అయిపోయినాను, నేను కష్టపడి సంపాదించిన 10-15 వేలు కూడా దీనిలో పెట్టుకుంటూ నానా సంఖ్యలు నాకుతున్నాను అని చెప్పేసి అంటా ఉన్నారు అన్నమాట. సో దాన్ని బట్టి కొంచెం బేసిక్ కామన్ సెన్స్ తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి పేరుతో తిరుగుతా ఉన్నారు చూడండి, వాళ్ళకి చెప్తా ఉన్నా కొంచెం అన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఒక 10 మంది 1000 మంది 1,00,000 మంది చూస్తున్నప్పుడు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీతో మాట్లాడాలి. ఎడ్యుకేషన్ యాప్స్ గురించి దాని గురించి ప్రమోట్ చేసినప్పుడు ఓకే, కానీ మంచి సైట్స్ గురించి ప్రమోట్ చేసినప్పుడు ఓకే, కానీ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి జీవితాలు సగం సంకనాకించకండి. ఓకేనా? కొంచెం బేసిక్ కామన్ సెన్స్ తోని పని చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. మనందరూ ఒక యూట్యూబర్స్ అన్నప్పుడు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలబ్బా, అది బేసిక్ కామన్ సెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యూ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. ఇంకా హిందూయిజం గురించి మన సార్ మాట్లాడతాడు చూడండి, ఈ గొర్రెబిడ్డకి ఎంత కామన్ సెన్స్ లేకుంటే గానీ ఆ రామ్ మందిరం గురించి మాట్లాడుతుంటారు. రామ్ మందిరం అనేది ఒక రకమైన సెంటిమెంట్ అబ్బా హిందూస్ కి. అంత ఇర్రెస్పాన్సిబుల్ ఎట్లా ఆన్సర్ చేస్తావు నాకు అర్థం కాదు. మోడీ గారు ఏం చేసినారబ్బా నీకు తెలియదా? మన దేశం గురించి ఎంత ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడానికి కారణం మోడీ గారు అంటే ఎస్ అఫ్ కోర్స్ అని చెప్తాను నేను. మన దేశాన్ని పవర్ఫుల్ గా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే మన మోడీ గారు అని చెప్తాను, ఎస్ అఫ్ కోర్స్ అంటాను నేను. ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాస్ సిలిండర్ గాలు వచ్చేస్తారు, మళ్ళీ పెట్రోల్ బ్యాచ్ గాలు వచ్చేస్తారు. ఒక్కటి ఆలోచించారు అబ్బా, లీడర్ పవర్ఫుల్ గా ఉన్నప్పుడే మన దేశానికి పేరు అనేది ఆటోమేటిక్లీ ప్రపంచంలో పెరుగుతుంది. ప్రపంచం మొత్తంలో మనం 4th ప్లేస్ లో మనం స్టే చేస్తున్నాం. అంత పవర్ఫుల్ స్ట్రాంగ్. మనకు ఉన్న ప్రాబ్లమ్స్ లేవని కాదు, లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. కానీ ప్రపంచం మనం చూసినప్పుడు ఏమని ఫీల్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లీడర్ ని చూస్తుంది కదా. మన లీడర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంతగా మన దేశం కూడా అంత పవర్ఫుల్ ఉండాల్సింది. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్. మీకు తెలిసిన విషయమే, మన సార్ ఏమో కింగ్ జామ్ గురించి మాట్లాడుతుంటాడు. కింగ్ జామ్ ఏం చేసాడు నీ బాధ? కింగ్ జామ్ గురించి చెప్తా ఉన్నావు, బాగానే చెప్తున్నావు, అది ఉంచుకో కదా. మన లీడర్ గురించి ఎందుకు డిగ్రేడ్ చేసి మాట్లాడము? కామన్ సెన్స్ లేకుండా చేస్తున్నావు అన్ని. ఓకే అండి, ఈ వీడియోలు ఎంత మటుకే చూద్దాము. ఈ వీడియోకి ఏమైనా రియాక్షన్ గిట్ వస్తే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను అప్పుడు. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకోవాలని చెప్తున్నా. మీరు గిట్ట ఆయన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటే కంపల్సరీ నాకు స్ట్రాంగ్ గా కండెమ్ చేసి కమెంట్ మాత్రం ఫస్ట్ షూర్ గా పెట్టాలి, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లాంగ్ గా ఎందుకు లీడ్ చేస్తున్నావు జనాలని అని చెప్పేసి. ఓకే, సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటా. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.